నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అయితే రిలీజ్ అయింది. సినిమా మొదలెట్టినప్పుడు సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఉన్న హైప్కి సినిమా రిలీజ్ రోజున ఉన్న హైప్కి అసలు సంబంధమే లేదు. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇదంతా పవన్ కళ్యాణ్ స్వయంకృత అపరాధం అనే చెప్పాలి. ఒక మంచి సినిమాని తన చేజేతులారా చంపేశాడు. సరైన టైంకి డేట్స్ ఇచ్చి మంచి ఎఫర్ట్స్ పెట్టి ఉంటే ఈ సినిమా తన సినీ కెరియర్లోనే ఒక గొప్ప సినిమాగా మిగిలిపోయిండేది. బట్ బ్యాడ్ లక్, ఏం చేద్దాం. ఈ సినిమా బాగా డిలే అవ్వడంతో హరిహర వీరమల్లు సినిమా పైన హైప్ అయితే రాలేదు. ఎన్ని చేసినా ఏం చేసినా టీజర్ రిలీజ్ చేశారు, ట్రైలరు, సాంగ్స్, పోస్టర్లు, ఇలా ఎన్ని రిలీజ్ చేసినా సినిమా పైన హైప్ అయితే రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రెస్ మీటు, ప్రీ రిలీజ్ ఈవెంటు సినిమాకి చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి. చాలా వరకు హైప్ పెరిగిన మాట కూడా వాస్తవం. అది ప్రీ బుకింగ్స్కి కూడా బాగా హెల్ప్ అయింది. అయితే రిలీజ్కి ముందే హరిహర వీరమల్లు సినిమా పోయింది అని అనుకుంటే ప్రీ బుకింగ్స్తోనే అమాంతం పైకి లేపాడు. అసలు మొన్నటి వరకు ఈ హరిహర వీరమల్లు అనే ఒక సినిమా ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలతో ఈ సినిమాని గుర్తించారు ఆడియన్స్. సరే, ఇక మొత్తానికి సినిమా అయితే రిలీజ్ అయింది. హరిహర వీరమల్లు, ఔరంగజేబు అని చరిత్రలోని క్యారెక్టర్స్తోనే ట్రావెల్ చేసినా ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని ముందే చెప్పేశారు కాబట్టి ఇక ఏ సమస్య లేదు. అయితే ఈ సినిమాలో కోహినూర్ వజ్రం కోసం ఒక దొంగ చేసే ప్రయాణమే ఈ వీరమల్లు కథ అని కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. చెప్పినట్టుగానే సినిమా కూడా అలాగే స్టార్ట్ అయింది. ఒక దొంగ పేద ప్రజల్ని పట్టి పీడించే పెత్తందారులు, పెద్ద మనుషుల నుంచి ధనాన్ని దొంగిలించి లేని వారికి పంచిపెట్టడం, కొన్ని రాబరీ సీన్స్, అలాగే హై యాక్షన్ సీక్వెన్సెస్తో సినిమా మంచి. కానీ సగమైన తర్వాత ఎటు వెళ్ళాలో అర్థం కాక మన మీదకే వచ్చారు. వరస్ట్ సీజీతో, అనవసరమైన పొలిటికల్ డైలాగ్స్తో, అవసరం లేని సీన్స్తో నింపేసి అర్థం పర్థం లేని క్లైమాక్స్తో ముగించారు. ఈ దరిద్రం చాలదన్నట్లు మళ్ళీ పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చారు. సరే, మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. సినిమాకి బిలో యావరేజ్ టు యావరేజ్ టాక్ వచ్చింది. సినిమా ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేది రేపు ఆదివారం. ఇక సినిమా రిలీజ్ అయింది, టాక్ ఎలా ఉందో చూసాం కాబట్టి ఇప్పుడు అడ్వాన్స్ ప్రీ బుకింగ్స్ ఎంత వచ్చాయి, డే 1 కలెక్షన్స్ ఎంత రావచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. అయితే డే 1 ప్రీ బుకింగ్స్ విషయంలో చూస్తే పుష్ప 2 రికార్డ్ జస్ట్ కొద్దిలో మిస్ అయింది. పుష్ప 2 సినిమా షో స్టార్ట్ అయ్యేసరికి 14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడితే ఈ వీరమల్లు 13 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇదైతే మంచి నెంబర్ అనే చెప్పాలి. 1 కోటిలో పుష్ప 2 రికార్డ్ కొద్దిలో మిస్ అయింది. ఇకపోతే ఇండియా వరకు చూసుకుంటే ప్రీ బుకింగ్స్ 27 కోట్లతో దుమ్ము లేపింది. ఇక ఇండియా, ఓవర్సీస్ ఇలా వరల్డ్ వైడ్గా చూసుకుంటే మొత్తం 50 కోట్లని టచ్ చేసింది కేవలం ప్రీమియర్స్తోనే. ఇక డే 1 ఎంత కలెక్ట్ చేయవచ్చు అంటే ప్రజెంట్ ఉన్న హైప్ను బట్టి, ట్రెండ్ను బట్టి, సినిమా పైన ఉన్న టాక్ని బట్టి చూస్తే ఈ సినిమా డే 1 75 నుంచి 80 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చు. ఇక 100 కోట్ల గ్రాస్ కొడుతుందా లేదా అనేది ఈవినింగ్ అండ్ నైట్ షోల పైన ఆధారపడింది. మొత్తం కలెక్షన్స్ అన్ని ట్యాగ్ చేసిన తర్వాత దాని గురించి పూర్తి వీడియోలో మాట్లాడుకుందాం. మరి హరిహర వీరమల్లు సినిమా డే 1 100 కోట్ల గ్రాస్ కొడుతుందా లేదా కింద కామెంట్ చేయండి.